ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదిక మరోసారి తీవ్ర వాగ్వాదంతో వేడెక్కింది. రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కాదు, సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగత స్థాయికి దిగుతూ చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ విమర్శలకు హద్దులు దాటాయనే ప్రశ్నలు మళ్లీ ముందుకు వచ్చాయి. రాజకీయ ప్రతినిధులను విమర్శించడం సాధారణమే, అయినా ఈసారి వాడిన పదజాలం తీవ్ర వివాదాస్పదంగా మారింది. రఘురామకృష్ణ తన వ్యాఖ్యల్లో వ్యంగ్యాన్ని, దూషణను కలిపి మాట్లాడిన తీరు వైసీపీ శ్రేణుల్లో ఆగ్రహాన్ని రగిలించింది. జగన్ పాలన నిర్ణయాలపై విమర్శలకే పరిమితం కాకుండా వ్యక్తిగత అవమానానికి దగ్గరగా వెళ్లిన మాటలు రాజకీయ సంస్కృతిపై ప్రశ్నలు లేపాయి. ముఖ్యంగా ఆయన మాటల్లో దాగిన అవమాన భావన, మహిళల పట్ల అసభ్యంగా భావించబడే సూచనలు ఉన్నాయంటూ విమర్శకులు మండిపడుతున్నారు. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదని ఒక స్థాయి దాటిని ఆ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ అనుకూలంగా మాట్లాడే వర్గాలు మాత్రం దీన్ని తీవ్ర ఆగ్రహం వ్యక్తీకరణగా సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల విసిగిపోయిన నాయకులు ఇలా మాట్లాడడం సహజమని వారు వాదిస్తున్నారు. అయితే ప్రజాస్వామ్యంలో మాటలకు భద్రత ఉండాలన్న అంశాన్ని కూడా విస్మరించలేము. రాజకీయ ప్రత్యర్థిపై విమర్శలు ఎంత ఘాటుగా ఉన్నా అది సమాజానికి ఎట్లాంటి సందేశం ఇస్తుందన్నది కీలకం. ఈ వ్యాఖ్యలు తర్వాత వైసీపీ సోషల్ మీడియా విభాగం గట్టిగా స్పందించింది. రఘురామరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు ఇలా మాట్లాడితే సహించబోమని స్పష్టం చేసింది. మరోవైపు జగన్పై ఇటువంటి దూషణలు ఆయన రాజకీయ ఇమేజ్కు పెద్దగా నష్టం చేయవని, కానీ మాట్లాడిన వారికే మైనస్ అవుతాయని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా ఇట్లాంటి మాటలు పలికిన నాయకులు చివరకు ప్రజల్లో నమ్మకం కోల్పోయి ఉదాహరణలు ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తంగా చూస్తే ఇది వ్యక్తుల మధ్య మాటల యుద్ధం కంటే ఎక్కువగా రాజకీయ సంస్కృతిపై సాగుతున్న పోరాటంగా కనిపిస్తుంది. ప్రజల అభివృద్ధి, సంక్షేమ పాలనపై చర్చలు వినాలనుకుంటే నాయకులు మాత్రం వ్యక్తిగత దోషణలతో వార్తల్లో నిలవాలని చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రఘురామరాజు వ్యాఖ్యలు తాత్కాలిక సంచలనం సృష్టించాయి. దీర్ఘకాలంలో రాజకీయ ఎవరికి ఉపయోగపడ్డాయని భావించే వారు కూడా ఉన్నారు. మొత్తానికి ఈ ఘాటు వ్యాఖ్యలు మరోసారి రాజకీయ భాష ఎంత దిగజారుతుందో సూచిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎట్లాంటి మాటల యుద్ధం ఇంకా పెరుగుతుందా, లేక నాయకులు బాధ్యతగా వివరిస్తారా అన్నది వేచి చూడాల్సింది. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమే, కానీ మాటల ద్వారా గౌరవాన్ని కోల్పోవడం మాత్రం ఎవరికి మేలు చేయాలన్నది స్పష్టమైన నిజం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి.